అంబటి రాంబాబు ఎపిసోడ్ రాజకీయంగా ప్రకంపనలు పుట్టించేలా కనిపిస్తుంది. దీర్ఘకాలం పాటు దాని ఎఫెక్ట్ ఉంటుందని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడి ఇంట్లోనే మహిళల సహా అందరినీ భయపెట్టి బెదిరించే ప్రయత్నం చేశారు అంటూ తాజాగా అంబటి రాంబాబు కుమార్తె మౌనిక బయటకొచ్చి మాట్లాడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారుతుంది. అంబటి రాంబాబు రాజకీయ వారసత్వం కూడా అందిపుచ్చుకోబోతున్నట్టుగా అనుమానించాల్సి వస్తుంది. అంబటి రాంబాబుకి ముగ్గురు కుమార్తెలే. ముగ్గురులోనూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు సైతం సిద్ధపడి అందరినీ వివిధ చోట్ల సెటిల్ చేసిన అనుభవం అయింది. దాంతో ఆయనకి రాజకీయ వారసత్వం ఉండే అవకాశం లేదు. ఆయనతోనే ఆయన కుటుంబం రాజకీయాలకు దూరం అవుతుందని ఇంతకాలంగా అంతా భావిస్తే ఇప్పుడు మౌనిక మాట్లాడినటువంటి తీరు, మౌనిక మీడియాని ఫేస్ చేసినటువంటి వైనం, ఇవన్నీ కూడా చాలా చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. అంబటి రాంబాబు ముగ్గురు కుమార్తెల్లో ఇద్దరు డాక్టర్లు కూడా, అందులో మౌనిక కూడా ఒక డాక్టర్. మౌనిక అంబటి రాంబాబు ఎపిసోడ్కి సంబంధించి ఆ తర్వాత గల్లా మాధవి నేతృత్వంలో తమ ఇంటి మీద జరిగినటువంటి దాడి గురించి మీడియాకు సోదాహరణంగా వివరించారు. ఆ సమయంలో ఆమె చాలా బ్యాలెన్స్డ్గా రాజకీయ విమర్శలకు కూడా ఎక్కడా వెనకడుగు వేయలేదు. ఒకవైపు పవన్ కళ్యాణ్ని కాపుల పేరుతో నిలదీశారు, గల్లా మాధవని మహిళ కదా అంటూ ప్రశ్నించారు. పెమ్మసాని చంద్రశేఖర్ సినిమా చూపిస్తాను అన్న మాటకి చంద్రశేఖర్ భార్యని నేను కూడా డాక్టరే, మీరు కూడా డాక్టరే కదా అంటూ కడిగి పారేసే ప్రయత్నం చేశారు. పీకే గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మహిళల సేఫ్టీ గురించి మాట్లాడడం జరిగింది. మహిళల యొక్క అభివృద్ధి గురించి, సేఫ్టీ గురించి ఆయన మాట్లాడారు. ఇది ఏం సేఫ్టీ అని నేను అడుగుతున్నా ఇవాళ. ఆయన మీ బలం చూసుకుని కాదా, మన వేలితోనే మన పొడిచే ప్రయత్నం కాదా ఇది? ఒక సెక్టర్ ఆఫ్ మీ కాపులందరూ మీ వైపు ఉన్నారని చెప్పి వాళ్ళకి నచ్చని వాళ్ళని కాపు కులం స్టాంపు వేసి దాడి చేసి మూకుమ్మడిగా, ఇది ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. ఇట్లా అనేక రకాలుగా చాలా క్లియర్గా మౌనిక మీడియాని ఎదుర్కొన్నటువంటి తీరు, ఆమె మాటలో స్పష్టత, వాగ్దాటి, ఇవన్నీ కూడా అంబటి వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి తగ్గట్టుగా ఆమె తీరు కనిపిస్తోంది. చాలా ఆసక్తికరం. పైగా ఆమె రాజకీయంగా తన తండ్రి తాను పుట్టిన మరుసటి ఏడాదే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్నా, ఎన్ని కేసులు వచ్చినా, ఎంతమంది పోలీసులు వచ్చినా ఎన్నడూ భయపడలేదని, తన తండ్రి ఇప్పుడు కూడా భయపడరని, నిజానికి మాత్రమే భయపడతారని, లాజిక్ ఉంటే భయపడతారని, ఇలా బెదిరిస్తే తగ్గేదే లేదు అనేటట్టుగా ఆమె చెప్పినటువంటి తీరు చాలా ఆసక్తిని రేకెత్తిచ్చేటువంటి విషయంగా చెప్పాల్సి ఉంటుంది. రాజకీయంగా ఆమె నిజంగానే తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటే ఇదొక మంచి అవకాశంగా చెప్పాల్సి ఉంటుంది. రాజకీయాల్లో సహజంగా విక్టిమ్ కార్డ్ అత్యంత బలమైంది. ఇప్పుడు విక్టిమ్గా అంబటి కుటుంబం కనిపిస్తుంది. అంబటి నోరు జారారు, ఆ మాటలకి ఆయన క్షమాపణ చెప్పారు. ఆయనలాగే చంద్రబాబు ఎప్పుడైనా క్షమాపణ చెప్పారా? చంద్రబాబు కూడా జగన్మోహన్ రెడ్డి పుట్టుకనే అనుమానించినటువంటి సందర్భం ఉంది. కానీ ఆయన ఎన్నడైనా క్షమాపణ చెప్పిన ధైర్యం చేశారా? అంబటి రాంబాబు కాబట్టి ధైర్యంగా క్షమాపణ చెప్పారన్నట్టుగా మౌనిక తన తండ్రి నోరు జారిన మాటలు తప్పుపడుతూనే ఆయన క్షమాపణ చెప్పడాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. తద్వారా అంబటి రాంబాబు కుమార్తె మౌనిక చాలా క్లారిటీగా ఉన్నట్టు కనిపిస్తుంది. రాజకీయంగా చాలా సూటిగా స్పందిస్తున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. ఆమె వ్యవహారం, ఆమె వాగ్దాటి, ఆమె తీరు అన్నీ కూడా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బాధిత కుటుంబంగా తమను తామును చెప్పుకుంటున్నటువంటి తరుణంలో దాదాపు 45 నిమిషాల పైగా మీడియా ముందు ఆమె చేసినటువంటి చాలా క్లియర్ కట్ ఉపన్యాసంలో భవిష్యత్తు రాజకీయాలకి ఒక వేదికగా కూడా చూడాల్సి ఉంటుంది. నిజంగానే వైఎస్ఆర్సీపీ నాయకత్వం అంబటి రాంబాబుకి ప్రత్యామ్నాయం ఆలోచిస్తే వచ్చే ఎన్నికల నాటికి వారసురాల్ని తెర మీదకు తీసుకురావాలి అనేటువంటి దృష్టిలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మౌనిక మంచి అభ్యర్థిగా నిలిచే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆమె తీరు అందుకు తగ్గట్టుగా ప్యూర్ పొలిటీషియన్కి తగ్గట్టుగా ఆమె కనిపిస్తుంది. ఎక్కడ తడబాటు కానీ, అనుభవాలేమి కానీ ఏ కోసాన ఆమెలో కనిపించలేదు. తద్వారా రాజకీయాల్ని ఫేస్ చేయడానికి ఆమె పూర్తి సన్నద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి అందుకు రాజకీయంగా అడుగులేసే దిశలో ఆమె అంగీకరిస్తారా? ఆమె ఫ్యామిలీ అందుకు తగ్గట్టుగా సిద్ధమవుతుందా? ఇవన్నీ ప్రశ్నలు. కానీ అంబటి రాంబాబు తన కుమార్తెను ప్రోత్సహించడానికి సిద్ధం కావచ్చని తాజాగా ఆమె మీడియా సమావేశం
తేటతెల్లం చేస్తుంది. అందుకు వైఎస్ఆర్సీపీ కూడా రెడ్ కార్పెట్ పరిచే అవకాశం కూడా ఉండొచ్చు. అదే జరిగితే మౌనిక కుటుంబం ఎంత మేరకు అంగీకరిస్తే ఆమె రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి ప్రభావం చూపగలుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఆమె ధోరణి, ఆమె అప్రోచ్, ఆమె ప్రదర్శిస్తున్నటువంటి హావభావాలు అన్నీ కూడా అంబటి రాంబాబుకి ఏమాత్రం తీసిపోవు అనే చందాన కనిపిస్తోంది. మొత్తంగా తండ్రి పొలిటికల్ లక్షణాలను అందిపుచ్చుకున్నటువంటి మౌనిక ఇప్పుడు పొలిటికల్గా రాజకీయ వారసత్వాన్ని కూడా అందుకుంటారా, అందుకుని వచ్చే ఎన్నికల నాటికి సిద్ధమవుతారా, తన ఇంటి మీద జరిగినటువంటి దాడి ఆ ఘటనను ఆధారంగా చేసుకుని అడుగులేస్తే జనాల్ని ఆకర్షించగలుగుతారా, ఆకర్షిస్తే ఆమె రాజకీయ భౌతవ్యం ఎలా మలుపులు తిరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కీలకమైనటువంటి విషయాలు. రాజకీయంగా వైఎస్ఆర్సీపీలో మహిళా నేతలు, ముఖ్యంగా వాగ్దాటి కలిగినటువంటి మహిళా నేతల కొరత కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో మౌనిక లాంటి వాళ్ళు ముందుకొస్తే మాత్రం చాలా రాజకీయ భవిష్యత్తు ఉండేదానికి అవకాశం అయితే కనిపిస్తోంది.